నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. బెంగాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్ళీ తానే సీఎం అవడానికి ఇంకా ఏమేమి అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు బయటకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు. బట్ అది జరిగేలాగా కనిపించడం లేదు. మొన్నటి ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత పూర్తిగా మమతా బెనర్జీకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కనీసం తన ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, తన ఓటమి ఏదైతే ఉందో, ఈ ఓటమి బలవంతంగా నన్ను ఓడించారు, బలవంతంగా నన్ను ఓడించి పక్కన పెట్టారు, ఇది ఒక రాజకీయ కుట్ర లేదంటే ఒక కేంద్రంలో ఉన్న బీజేపీ కుట్ర అని చెప్పడానికి తన చేతిలో ఉన్న అస్త్రాలు తనకు అవసరం లేకపోయినా అది జరగదు అని తెలిసినా ఒక ముఖ్యమంత్రిగా తనకి దాని పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి తాను ముందుకు వెళుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఒక్కొక్క అస్త్రం ఒక్కొక్క రకంగా. నిజంగా స్ట్రాంగ్ రూమ్స్లో కేంద్ర సిబ్బంది లోపల పెట్టే క్రమంలో వాళ్ళు వేస్తున్న స్టాంపులు, ప్రింట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చూపించి వెస్ట్ బెంగాల్లో ఒక అపోహ కల్పించారు. స్ట్రాంగ్ రూముల్లో ఎవరో తిరుగుతున్నారు అని. ఏదైతే మమతా బెనర్జీ చూపించిన వీడియో ఉందో అది చూసి ప్రజలు నవ్వుకున్నారు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రూముల దగ్గర అక్కడున్న కేంద్ర ప్రభుత్వ సిబ్బందులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వాళ్ళు వాటినన్నింటినీ ఏర్పాటు చేస్తూ సర్దుతున్నది. దాన్ని కాస్త అర్ధరాత్రి ఎవరో తిరుగుతున్నారు అని ఆ కెమెరాలు కూడా బ్లర్ చేసి చూపించిన గేమ్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఒక రకంగా అందరూ నవ్వుకుంటున్నారు. అక్కడ ఒక గేమ్ అది. రెండవది, స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత లేదు అనేసి 10,000 మందిని మేము భద్రత పెడతాం, నేను ఒక్క పిలిపించానంటే చాలు ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి 10,000 మంది వస్తారు అని నిన్న ఏదైతే చెప్పానో ఈ విధంగా సవాల్ విసురుతూ అక్కడ ఒక రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నారు.